తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి చేరుకున్న కడప జిల్లా జమ్మలమడుకు చెందిన గురుస్వామికి అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని నెల్లూరు నారాయణ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ తెలిపారు. రక్తనాళాలు బలహీనంగా ఉండి 5 ఎన్యూరిజంలు ఏర్పడినట్లుగా గుర్తించామని, ఆధ్యాత్మిక పరికరాలతో అనుభవజ్ఞులైన న్యూరో సర్జరీ, న్యూరో అనస్థీషియా బృందం సహకారంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్, డాక్టర్ అరుణ్ కాంత్, హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో 2008 నుంచి న్యూరో సర్జరీ విభాగంలో ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు అనేవి చేస్తున్నారు. సో వీటిలో ఇటువంటి క్లిష్టతరమైన అన్యూరిజం, మల్టిపుల్ అన్యూరిజం కేసెస్ అయితేనేమి, వాటితో పాటు బ్రెయిన్ హెమరేజెస్, ఎక్స్ట్రాడ్యూరల్ సబ్డ్యూరల్ హెమరేజెస్ కానీ, దాంతోపాటు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్, స్పైనల్ ట్యూమర్స్, ఇంట్రాక్రానియల్ ట్యూమర్స్, అన్యూరిజమ్స్, ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు దాదాపు 120 సర్జరీస్ పర్ మంత్ అవుతాయి మా దగ్గర. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ఈ కేసెస్ అన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాము. ఈ గురుస్వామి అనే ఈ పేషెంట్ దగ్గర ఒక 5 అన్యూరిజమ్స్ అనే కేసు. ఈ కేసు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గర 25 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అయ్యే ఈ కేసు మా నిపుణుల పర్యవేక్షణలో 50 రోజుల్లో రికవర్ అయ్యి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం అనేది అది చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఇటువంటి మిగతా 2 అన్యూరిజం కేసెస్, మల్టిపుల్ ఎంసీఏ బైఫర్కేషన్ అన్యూరిజమ్స్ కూడా ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాము. మా దగ్గర న్యూరో సర్జరీ విభాగము అంటే డాక్టర్ సాయి కిరణ్ గారు దగ్గర 17 సంవత్సరాల విశేష అనుభవం కలిగిన వారు. సత్యసాయి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం వల్ల ఆయనకు సహజంగానే ఈ సేవా తత్పరత అనేది అలవడింది. మా టీం కూడా డెడికేటెడ్గా ఈ అనస్థెటిస్ట్ 24/7 ఇంటెన్సివ్ కేర్ అయితేనేమి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అయితేనేమి, మా సిస్టర్స్ కానీ వీళ్ళు కూడా నిరంతర పర్యవేక్షణ చేయడం వల్ల, అందరూ టీం వర్క్గా చేయడం వల్లనే ఇటువంటి సర్జరీస్ అన్నీ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. ఇటువంటివి నెల్లూరు జిల్లానే కాకుండా పరిసర జిల్లాలు చాలామంది, కృష్ణా జిల్లా కానీ అట్లా చుట్టుపక్కల ప్రకాశం, కడప, విజయవాడ నుంచి, తర్వాత విజయనగరం, ఈస్ట్ గోదావరి ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చి ఇవి ఫ్రీగా సర్జరీస్ చేయించుకుంటున్నారు. మా న్యూరో సర్జరీ విభాగంలో 24/7 థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు. దాంతోపాటు మా దగ్గర ఇందాక సాయి కిరణ్ గారు చెప్పినట్టు మా దగ్గర మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ అయితేనేమి, తర్వాత హై అండ్ లీకా OH6 మైక్రోస్కోపు, తర్వాత న్యూరోవాస్కులర్ డాప్లర్ ఉంది, తర్వాత ఇండోసైనిన్ గ్రీన్ వీడియో యాంజియోగ్రఫీ కూడా. ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి అత్యాధునిక పరికరాలు, నిపుణులైన వైద్య నిపుణులు ఉండడం వల్లనే ఇటువంటి శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతుంది. సో వీటన్నిటికి కూడా సహకరించిన మా మేనేజ్మెంట్, నా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్కి ఎంతో కృతజ్ఞతలు. సో ఇటువంటి పేషెంట్స్ కూడా ఈ సదుపాయాలన్నీ అవగాహన కలిగించి ప్రజలందరికీ మీరు తెలియజేసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించిన మా దగ్గర ఆపరేషన్ అయిన ఈ గురుస్వామి పేషెంట్ గారు కూడా వాళ్ళ మాటల్లోనే విందాం. గురుస్వామి గారు మాట్లాడతారు. వీటన్నిటికి ముఖ్య కారణము చాలా మందిలో స్మోకింగ్ అనే దానికి ముఖ్య కారణం ఉంటుంది. కొంతమందికి జెనెటికల్గా, ఫెమిలియల్గా వాళ్ళకి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందిలో మనకి కారణాలు కూడా తెలియకుండా ఉంటుంది. మనం ముఖ్యంగా నివారించుకోదగింది ఏంటంటే స్మోకర్స్లో చాలా మందికి ఉంటుంది ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నా పేరు డాక్టర్ బృందా. నేను న్యూరో అనస్థీషియా టీంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఇప్పుడు సార్ చెప్పిన అన్యూరిజము, ఇంకా వేరే ట్యూమర్ కేసెస్ అంతా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్. వీటికి మేము అనస్థీషియా తరఫున చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడతాము. ఏదైనా ఇంటుబేషన్ డిఫికల్ట్ అయితే వీడియో లెరింగోస్కోపీ, ఇంకా పేషెంట్కి మత్తు ఎంత ఇవ్వాలా అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మేము బైస్పెక్ట్రల్ ఇండెక్స్ అనే మానిటర్, ఇంకా న్యూరో మానిటర్ చేసి పేషెంట్కి ఎంత అవసరమైతే అంత మత్తు ఇచ్చి పేషెంట్ని తొందరగా బయట తేవడానికి చూస్తాం. ఈ MEPs, SSEPs ఇవన్నీ చూసి మత్తు నుంచి తొందరగా వచ్చేదానికి సహాయపడతాయి. ప్లస్ ICUలో 24/7 మేము న్యూరో అనస్థీషియా టీము
డాక్టర్ అనిల్ సార్ పర్యవేక్షణలో 24 అవర్స్ మానిటర్ చేస్తాం ఈ ఈ పేషెంట్స్ని. వీటన్నిటి వల్ల ఈ క్లిష్టమైన ఆపరేషన్స్ నుంచి పేషెంట్స్ తొందరగా కోలుకోవడానికి కానీ ఐసీయూలో మానిటర్ చేసి తొందరగా బయట తీసుకొస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సాయి కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, నారాయణ మెడికల్ కాలేజ్ న్యూరోసర్జరీ విభాగంలో పనిచేస్తున్నాను. మా దగ్గరికి కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన 46 సంవత్సరాల గురుస్వామి అనే పేషెంట్ కొద్ది నెలల క్రితం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలో పక్షవాతంతో ఎడం చెయ్యి ఎడం కాలు పడిపోతే మా దగ్గరికి ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు. మేము అవసరమైన పరీక్షలన్నీ చేసి సిటీ యాంజియోగ్రామ్ చేసి మెదడులో రక్తస్రావం అంటే సబెరక్నాయిడ్ హెమరేజ్ జరిగినట్టు గుర్తించాము. మెదడులో రక్తనాళాల్లో 5 చోట్ల పూర్తిగా బలహీనమైపోయి ఎన్యూరిజమ్స్ అంటే నీటి బుడగల్లాగా ఏర్పడినట్లు గుర్తించాము. దీనికి 2 వైపులా ఈ ఎన్యూరిజమ్స్ మొత్తం టోటల్ 5 ఎన్యూరిజమ్స్ ఒకే పేషెంట్లో ఉన్నాయి. ఇది కుడివైపు ఎడమవైపు 2 వైపులా ఉన్నందున 2 ఆపరేషన్లు అవసరం గుర్తించి మొదట ఎడమవైపు ఉన్నటువంటి 3 ఎన్యూరిజమ్స్ని క్లిక్ చేసాము. తర్వాత నెక్స్ట్ డే కుడివైపున ఉన్న 2 ఎన్యూరిజమ్స్ క్లిక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్కి దాదాపు ఈ 2 ఆపరేషన్ కలిపి 24 గంటల సమయం పట్టింది. పేషెంట్ పూర్తిగా కోలుకోవడానికి ఆల్మోస్ట్ 50 days మా దగ్గర ఐసీయూలో వార్డులో ఉన్నాడు. ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్ పూర్తిగా కోలుకొని ఇప్పుడు తన పని తాను చేసుకుంటున్నాడు. ఇలాంటి మల్టిపుల్ ఇంట్రాక్రేనియల్ ఎన్యూరిజమ్స్ గత 8 సంవత్సరాలు ఆల్మోస్ట్ 20 కేసెస్ వరకు చేశాము. ఇదే విధంగా రీసెంట్గా చేసింది కురుగొండకు చెందిన ఉషా, తోటపల్లి గూడూరు చెందిన రమణమ్మ అనే 2 పేషెంట్స్. వాళ్ళకి బైలేటరల్ ఎంసీఏ బైఫర్కేషన్ ఎన్యూరిజం ఉంది. వాళ్ళకు కూడా 2 వైపులా ఎన్యూరిజమ్స్ ఉంటే 2 వైపులా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయడానికి మనకి ఇండోసైనియన్ గ్రీన్ వీడియో యాంజియోగ్రఫీ సదుపాయం ఉన్నటువంటి హై ఎండ్ ఇంట్రాఆపరేటివ్ మైక్రోస్కోప్, లైకా OH6 మైక్రోస్కోప్, న్యూరోవాస్కులర్ డాప్లర్ ఇటువంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నందువల్ల ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యూరో అనస్థీషియా టీమ్, అనిల్ సారథ్యంలో న్యూరో అనస్థీషియా టీమ్ డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ బృంద వీళ్ళందరూ 24 hours సర్వీస్ చేయగలుగుతున్నారు. సర్వీస్ చేయడం వల్ల ఇటువంటి క్లిష్టమైన కేసెస్ చేయగలుగుతున్నాము. మా దగ్గర ఎక్స్క్లూజివ్ 25 bedded న్యూరో సర్జరీ ఐసీయూ ఉంది. మొత్తం దేశంలోనే చాలా తక్కువ సెంటర్స్లో ఇంత పెద్ద ఐసీయూ సెటప్ ఉంటుంది. 24 hours క్రిటికల్ కేర్ చూసుకోవడానికి మా దగ్గర ఒక స్పెషలైజ్ టీం ఉంది. ఈ పేషెంట్ ఇటువంటి మెదడులో రక్తస్రావం జరిగిన వాళ్ళలో వాసోస్పాజం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లే పేషెంట్స్ అపస్మారక స్థితిలో ఉంటారు. ఇటువంటి వాటికి చాలా ఎక్స్పీరియన్స్ న్యూరో అనస్థీషియా టీం అవసరము. ఈ న్యూరో అనస్థీషియా గురించి పేషెంట్ ఎలా కోలుకున్నాడు దీని గురించి వివరించడానికి డాక్టర్ బృంద, డాక్టర్ పృథ్వీ వాళ్ళు చెప్తారు. నొప్పిగా ఉండింది, ఇటు ఉంచిన ఎంత నొప్పిగా ఉండింది, ఇప్పుడు బాగుంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత బాగుంటుంది. అన్నం అన్ని బాగా తింటున్నావా? ఏ ఇబ్బంది లేదు. నమస్కారం, నా పేరు గురుస్వామి, జమ్మలమడుగు, కడప జిల్లా. ఇలా నరాలు ఆపరేషన్ అయింది లోపల. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఎవరు చేయమంటే లాస్ట్కి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ సార్ బాగానే చేసి బాగా బతికినాం, లేదంటే చనిపోవచ్చు. సార్ ఆరోగ్యశ్రీ కార్డులో చేసిండ్రు, చాలా ఇబ్బందులు పెట్టినాం. దానివల్ల ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉంది. 2 నెలల వరకు కొమ్మలా టీటుకున్నాం, ఇప్పుడు కోలుకొని బాగానే ఉంది. నుంచి టీబీ కూడర్ మండలము. మా అత్తయ్య గారికి 3 సంవత్సరాల క్రితము న్యూరో సర్జరీ ఆపరేషన్ చేశారు. ఎందుకంటే బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. అది బయట వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చేశాము. కానీ ఆమెకి తర్వాత ఉన్నట్టుండి పడిపోవడము అలా ఉండడం ద్వారా మేము బయట కూడా వేరే దగ్గర చూపించాము. కానీ ఎక్కడ చూపించినా కానీ ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగుంది అని అన్నారు. ఆమెకి తలలో క్లిప్స్ వేశారు బ్లీడ్ అవ్వకుండా, బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల. ఇక ఫైనల్గా మా ఊర్లో ఒక అతనికి, మా బాబాయ్కే చేశారు, సర్జరీ చేశారు. బాబాయ్ కోలుకున్నాడు, 2 monthsకి అంతా కోలుకునేశాడు. వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు. మేము తిరుపతి ఇక్కడ బయట ఇవి చాలా దిక్కుల్లో తిరిగేసి వచ్చాము. ఎక్కడ ఏం లేదు, ప్రాబ్లం లేదు అని అంటున్నారు. స్కాన్లు అన్నీ చేస్తున్నారు, ఏ ప్రాబ్లం లేదంటున్నారు. ఇక ఫైనల్గా సార్ దగ్గర, ఆనంద్ సాయి సార్ దగ్గర ఒక డెసిషన్ తీసుకోండి, సార్ చాలా బాగా చేస్తున్నారు, ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి మీ బాబాయ్ బయటపడ్డాడు, మీరు ఒకసారి వెళ్ళి సజెస్ట్ తీసుకోండి అని అనేసరికి మేము వచ్చి ఊరికి అది మెడిసిన్ ఏమైనా ఇస్తారేమో, ఫైనల్ డెసిషన్ కదా ఇది, చూద్దాం అనుకొని వచ్చాము. కానీ సార్ టెస్ట్లన్నీ
జరిగిన వాళ్ళకి కనిపిస్తున్నాము. ఆ పాపకి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.